చూసావా ఇందా ఫోటో తీసేవా దాంట్లో కట్ చేసి అదొక సపరేట్గా ఒక ఐడి ఇప్పుడు ఇచ్చారు చూడు సపరేట్గా ఫోటో చంద్ర మిషన్ నుంచి వచ్చామండి. ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఖానా శాంతివనం హైదరాబాద్లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 164 దేశాల్లో ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చెప్తారు భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిటికన్నా దగ్గరగా మనలోనే మన హృదయంలో ఉన్నారని మన శాస్త్రాలు భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ మనం చెప్తున్నాయి. అది పొందటానికి దాన్ని ఈ జన్మలోనే అనుభూతి చెందటానికి ఎటువంటి మనం అడవులు బట్టి పోవక్కర్లేదు. కుటుంబ జీవితంలో ఉంటానే దాన్ని మన పనులు మనం చేసుకుంటాం, మన ఉద్యోగం మనం చేసుకుంటాం, మన వృత్తి వ్యాపారాలన్నీ మనం చేసుకుంటానే దాన్ని పొందటానికి అత్యున్నతమైన సాధనా విధానం ఈ సహజ మార్గం అనేది ఈ రామచంద్ర మిషన్ సహజ మార్గం అనే ఒక సాధనా పద్ధతి ద్వారా అందిస్తుంది. ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే ప్రపంచంలో ఎన్నో విధాలైన ధ్యాన విధానాలు ఉన్నప్పటికీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రాణాహృతి ప్రసారం అనే ఒక ట్రాన్స్మిషన్ ప్రక్రియ ఒకటి ఉన్నది. అదేంటంటే మనలోనే ఉన్న ఆత్మకి ఆ దివ్య శక్తిని ప్రసారం చేయటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో క్లీనింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఏ విధంగా అయితే మన శరీరాన్ని రోజు స్నానం చేసి శుభ్రపరుచుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు కూడా మన అంతరంగాన్ని శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ ఉంది. దాంతో ఏంటంటే మన వాస్తవాన్ని గ్రహించగలిగే సామర్థ్యం మనకి అలవడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఈ జన్మలోనే అతి సులభంగా అతి సరళంగా మనం భగవంతుని పొందటానికి, భగవత్ తత్వాన్ని అనుభూతి చెందటానికి, వాస్తవాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి అత్యున్నతమైన సాధనా విధానం. ఈ ప్రక్రియలో అందరూ కోరుకునే శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత అనేది బై ప్రోడక్ట్గా మనకి లభిస్తుంది. అందరూ ఈ దుగ్గిరాల్లో ఉచిత ధ్యాన ఉత్సవాలని నిర్వహిస్తున్నాము. ఈ నెల డిసెంబర్ 26, 27, 28వ తారీఖుల్లో సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఈ ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరికీ ఉచితంగానే, ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. అందరూ వచ్చి దీన్ని ఈ లబ్ధిని పొంది అనుభూతి చెందవలసిందిగా మీ అందరికీ ఆహ్వానము. మేము దీన్ని అనుభూతి ఆధారంగానే దీన్ని చెప్పదలుచుకున్నాం కనుక మీ అందరికీ ఇది అనుభూతి చెందించగలమని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి దీన్ని జయప్రదం కావాల్సిందిగా మా విన్నపం. ఈ కార్యక్రమం జంపాల కుసుమ్ కుమార్ గారు మనకి ఈ ఆశ్రమంలో మనకి ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారు అనుమతించారు. వారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విమలానందం ఆశ్రమం అని ఒకటి 1970 సంవత్సరం నుంచి ఉందండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ అంతా పునరుద్ధరించి ప్రారంభించాము. దాంట్లో విమలానంద ఆశ్రమంలో శ్రీ సద్గురు శుభవేదిక అని ఒక వేదికని ఇటీవల ప్రారంభించాము. ఈ సంస్థ వారు మమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మేము కూడా ఆధ్యాత్మికంగా, సాంఘికంగా కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటున్నాం కనుక ఇది గ్రామానికి మంచి అవకాశం, వారి మంచి సందేశం ఇచ్చి మన వాళ్ళని ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో వారు అడగగానే దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళా మండలి, తర్వాత విమలానంద ఆశ్రమం భక్తులు అందరూ కూడా వారికి కావాల్సినటువంటి సహకార సహాయాలు అందించి ఆ 3 రోజులే కాకుండా తర్వాత వారంలో 2 రోజులు 3 రోజులు దీన్ని కంటిన్యూ చేసి మరి గ్రామస్తులను ప్రోత్సహించాలని, దీనిలో ఎక్కువ మంది పాల్గొనాలని నేను అనుకుంటున్నానండి.